కాకినాడ రూరల్ మండలం రమణిపేట ఏపీఐసి కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి 15వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం భక్తులు, పెద్దలు, కమిటీ సభ్యులు సహాయ సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కామరాజు చౌదరి, ప్రసాద్, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ మరియు భక్తుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాకు ఆనందం కలుగుతుందండి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ గుడికి ఎంతో సహకరించి మాకు అన్ని యుద్ధాల్లో కూడా వెనకాలండి మేము ఉన్నాము, మీకేం భయం లేదు, మేము ఉన్నామని భరోసా ఇచ్చి మా చేత ముందుకు నడిపిస్తున్నారండి స్వామి ప్రతి కార్యక్రమం కూడా. హనుమాన్ జయంతి కానివ్వండి, హనుమాన్ మన వ్రతం కానివ్వండి, ఏదైనా సరే చాలా గ్రాండ్గా జరుగుతుందండి. భక్తులందరూ మాకు చాలా సహకరిస్తారండి. భక్తులు లేనిదే ఇక్కడ గుడి కూడా ఇంత డెవలప్మెంట్ అవ్వదండి, మా వల్ల కూడా కాదు. ప్రతి ఒక్కరు అందరూ కూడా వచ్చి సహకరించి ఇదేం కావాలి మీకు, ఇది మేము చేస్తాం, ఎలా చేయించుకోండి దగ్గరుండి అని చెప్పేసి మాకు చాలా అభయం ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా అందరూ సహకరిస్తున్నారు. అందరూ సహకారాలతో మేము చేస్తున్నామండి. మాకు ఆయుర్వేదికలు కూడా మా స్వామి మాకు అలాగే ప్రసాదించాడు. తర్వాత ఆయన చేత మేము కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపాయల సహకారం అందిస్తున్నారండి. ఆ భక్తితోటే భక్తులందరూ రావడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఈ గుడి దగ్గరికి. కమిటీ సభ్యులు ఉమ్మడి కామరాజు గారు, అలాగే చౌదరి ప్రసాద్ గారు, ఇంకా భక్తులందరూ నాకు కొంతమందికి పేర్లు నాకు తెలియవు, కానీ అందరూ కూడా ఒక జయంతో ఆంజనేయ స్వామి గారిని ప్రతిష్ఠించి 17 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నడపడం చాలా ఆనందకరంగా నాకు ఉన్నది. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యకాలం నుంచి నేను రావడం మొదలుపెట్టాను. కొంచెం వచ్చిన తర్వాత నాకు కూడా చాలా జయం కూడా జరిగింది. అందుకని అందరు భక్తుల్ని నేను కోరుకునేది ఒకటే, మనం అందరం కలిసి ఈ ఆలయ కమిటీ సభ్యులని, అలాగే మన ఆంజనేయ స్వామి వారిని కొలుచుకుంటూ మనం ఇలాగా ఇంకా ఎన్నో సంవత్సరాలు మనం ఇది దిగ్విజయంగా చేసుకోవాలని కోరుకుంటూ అభివృద్ధి చెందాలని, అలాగే మన కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా ఆంజనేయ స్వామి గారి దీవెనలతోటి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ